బాగా చేశారు. ఎస్జే సూర్య గారు కూడా అద్దరుకుంటారు. దసరా మూవీ మించి ఉందా? దసరా మూవీ చూడలేదు భయ్య, సారీ. మూవీలో హైలైట్స్ ఏమనిపిస్తుంది? అఫ్ కోర్స్ నాని యాక్టింగ్, స్టోరీ కూడా చాలా డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది. సాంగ్స్ ఉన్నాయా? సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, మ్యూజిక్ చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్దరిపోయింది, చాలా డిఫరెంట్గా ఉందా స్టోరీ? ఎస్ డిఫరెంట్గా ఉంది స్టోరీ. ఐ రియలీ లైక్ ఇట్. సరిపోదే శనివారం అన్నారు కదా, ఓన్లీ సరిపోదే శనివారమే చూడాలి మూవీ. అంటే పార్ట్ 2 కూడా ఉందా అన్న? టైటిల్ ఉంది కదా, శనివారం అని ఉంది కదా, శనివారమే చూడాలి. లేదు, ఏ వారం చూసినా బాగుంటుంది. ఎలా ఉంది బ్రో సరిపోదా శనివారం? అన్న సరిపోతే శనివారం, నిజంగా ఇది సరిపోతే శనివారం కాదు కానీ రికార్డులను సాభామ్యంగా శనివారం అనుకో చెప్పొచ్చు అన్న. నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే గిర్రా గిర్రా తిరుగుతుంది ఫ్యాను, అయ్యి బాబు నేనేమో నాని అన్న ఫ్యాను. నిజంగా నాని అన్న సినిమాలు ఉంటాడు భయ్య, ఒక మాస్ కూత ర్యాంప్ దెత్తడి పోచమ్మ గుడి అనే ఫీలింగ్ అవుతుంటే సినిమా నాకు బాగా నచ్చింది ఏంటంటే సినిమా స్టోరీ లైన్ అన్న. ప్రతి ఇంటికి కావాలి కరెంటు, ఈ సినిమాలో ఉంది మంచి కంటెంట్, అమ్మాయిలు తింటారు పానీపూరి, ఈ సినిమాలో ఉంది మంచి స్టోరీ. అంటే ఏంటంటే అన్న, నాని ఒక అమ్మాయిని ఇష్టపడతాడు, తన మరదల్ని ఇష్టపడతాడు, కానీ సడన్గా మిస్ అయిపోతుంటుంది కొన్ని కారణాల వల్ల. సో ఇంటర్వెల్ తర్వాత వచ్చిన సీన్ తర్వాత అసలు ఆ మరదలు ఎవరు అనేది చాలా బాగుంటుంది. అలా మదర్ చనిపోతాను, ఆ మదర్ చనిపోతే ఒక ప్రామిస్ చేస్తుంది, ఆ ప్రామిస్ ఏంటంటే సినిమాలో చాలా బాగుంటుంది. బాగా నచ్చింది అన్న నాని పర్ఫార్మెన్స్. ఇంకోటి ఏంటంటే అబ్బాయిలు చూస్తారు అమ్మాయిల వంక, ఈ సినిమాలో అందరితో చంపేసింది భయ ప్రియాంక. ఇదంతా ఒక ఎత్తుకుంటే అయ్యా రప్పాడించాడు భయ ఎస్జే సూర్య. నాకు బాగా నచ్చింది అంటే అన్న, మీరు గబ్బర్ సింగ్ సినిమా చూసారు, గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ మేనేజర్ ఎట్టుండో తెలుసు కదా, అట్లాంటి మేనరిజంతో ఒక విలన్ ఉంటే ఎలా ఉంటుంది అనేది ఎస్జే సూర్య గారు చూసినాం. నిజంగా వచ్చాడు కొట్టాడు రిపీట్, అన్నయ్య నిజంగా ఆ రకం ఉంటుంది బట్ చాలా బాగుంటాయి ఎస్జే సూర్య పర్ఫార్మెన్స్ కానీ, ప్రియాంక అందం కానీ, నాని పర్ఫార్మెన్స్ కానీ. ఇంకోటి ఇంటర్వ్యూలో ఒక సీన్ ఉంటుంది భయ్య, ఆ సీన్ తర్వాత కూత మైనకల్ వెళ్ళిపోయి ఆ సీన్ కానీ క్లైమాక్స్ సీన్ కానీ చాలా బాగుంది. సినిమా ఓవరాల్ ఎప్పుడంటే బ్లాక్ బస్టర్ భయ, చికెన్ ముక్క మటన్ ముక్క బొమ్మ బ్లాక్ బస్టర్ పక్క తీయగుంటుంది లచ్చి, ప్రతి ఒక్క ఫ్యాన్ అవుతారు, చాలా ఖుషి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. హ్యాట్రిక్ హిట్ కంపంగా పక్కా హిట్ అవుతుంది. సినిమాలో ఏది బాగా నచ్చింది? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్న, మెయిన్ హైలైట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ లేకపోతే కనుక అంత హై ఉండదు సినిమాకి. నాకైతే సినిమా ఎక్కడ బోర్ కొట్టలేదు. స్టోరీ ఎలా అనిపించింది? స్టోరీ డిఫరెంట్ ఉంది అని చెప్పేసి పర్టికులర్గా చెప్పలేము, కానీ సినిమా మాత్రం నీకు ఎక్కడ డిస్సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు, పక్కా సాటిస్ఫై అవుతావు. 5 out of రేటింగ్ ఎంత ఇస్తారు? 4 ఇస్తానన్న. ఇది నువ్వు సీరియస్గా తీసుకో దానయ్య, ఈ సినిమా ఇట్టు కొడతాంది. నువ్వు తర్వాత మాలాంటి కెమెరామ్యాన్లకి నాకు దానాలు కానీ చెయ్యాలనేసి, నీ సినిమా బాగా ఇట్టు కొట్టాలనేసి ఆశీర్వాదిస్తాను. ఒకటే చెప్తాను, అబ్బా నాన్నని అలాగే చేయలేదు నాయన ఎంత బాగా చేసిరా నానన్నయ్య, ఇట్టు కొట్టాడు నానన్నయ్య ఇట్టు, అబ్బాబ్బాబ్బా అలాగెలగలేదు నానన్నయ్య చింపానాడు. నాని సూర్య అయితే ఒక సైకిస్టు, అంటే ఏంటది సైకోయిస్టు అండ్ ఫిజికిస్టు అండ్ లిరికిస్టు అన్నట్టు ఎందులోకైనా దూరిపోతాడు. ఒక మెంటల్లీ ప్రాబ్లం ఉన్న పర్సన్ అయినా చేయగలుగుతాడు, ఒక మెంటలోడిగా అయినా చేయగలుగుతాడు. ఇద్దరికిద్దరు సమానమే. కానీ నానన్ని యాక్టింగ్ అయితే ఈ సినిమా అయితే నాకు ఎక్కడికో తీసుకెళ్ళిపోను. నానన్ని అయితే ఒంట్లో నుంచి మాస్ రియాక్షన్ కలెక్షన్, ఒక మాస్ వేరియేషన్ చూపించాడు, లోతుల్లోకి వెళ్ళి చింపేసి మరి ఇలా తెరిచినట్టు తెరిచాడు, నాలో ఎంత ఉందరా చూచుకోండిరా అన్నట్టు చూపించినాడు. హీరోయిన్ మాత్రం అదిరిపోనంది, అబ్బా దాని శంగారాలు, దాని నడుము, అబ్బాబ్బా హీరోయిన్ బాగుంటుంది, అబ్బాబ్బా ఏమంటుంది హీరోయిన్. ఇంకా పోలీస్ జట్లు అయితే నాయన హీరోయిన్ చూస్తే మీకు బొగ్గ గిల్లేయాలనిపిస్తుంది, కానీ పోలీస్ కదా గిల్లితే కొట్టేస్తారు. నేను గిల్లుదాం అనుకోండి, పోలీసు గిల్లితే తన్నేస్తారు. సినిమా అయితే అబ్బా అదిరిపోనది అన్నయ్య, నైసు సినిమా, ఓవరాల్గా గుడ్డు అదిరిపోన జరిగింది. సో మీ అందరికీ నచ్చే ఒక మంచి ఎంటర్టైన్మెంట్. సినిమాలో కొన్ని సీన్స్ విజువల్స్ ఉంటాయి, ప్రతిదీ హైలైట్గా ఉంటుంది. ఈ సినిమాలో మనం చూసుకుంటే అయితే ఎస్జే సూర్య భయ్య వన్ మ్యాన్ షో, వన్ మ్యాన్ ఆర్మీ సినిమా మొత్తానికి. సినిమా 174 నిమిషాలు ఉంది, స్టార్టింగ్ అలా స్లోగా వెళ్ళి సినిమా జనాల్లోకి తీసుకెళ్తారు. సో ఒక మంచి ఎంటర్టైన్మెంట్. సో ప్రియాంక మోహన్ యాక్టింగ్ కానీ, ప్రతి సీన్ కానీ, ప్రతి పెర్ఫార్మెన్స్ కానీ మైండ్ బ్లోయింగ్గా ఉంటుంది. సో ఎవరు మిస్ అవుతుంది ఇటువంటి సినిమాని, చాలా బాగుంటుంది. ఎస్జే సూర్య వన్ మ్యాన్ షో అంతే. మరి ఇప్పుడే కదరా చెవులు ఎక్కడెట్టుకున్నారా, నాని యాక్టింగ్ బాగుందని చెప్పాను కదరా. ఇంగిట ఎంట్రీ సపోర్ట్ చాలా బాగా ఇచ్చింది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ మోరోవర్ ప్లస్ పాయింట్స్ ఏంటంటే స్టోరీ ఒకటి, మూవీకి స్టోరీ ప్లస్ పాయింట్ ఫస్ట్. సెకండ్ వచ్చేసి నాని యాక్టింగ్ న్యాచురల్ స్టార్, న్యాచురల్గా ఉంది. అండ్ హీరోయిన్ చాలా ప్లస్ పాయింట్ చెప్పాలి ఈ మూవీకి. న్యాచురల్ స్టార్కి న్యాచురల్ హీరోయిన్ లాక్కుందనమాట. ఎందుకంటే తను ఇండియన్ ట్రెడిషన్ వైజ్ ఉంటుంది. కాస్ట్యూమ్ వైజ్ నాకు
నానీస్ గ్యాంగ్ లీడర్లో దీంట్లో అలాగే అనిపించింది. ఏమి ఓవర్గా డ్రెస్సింగ్ ఇవాళ రేపు హీరోయిన్స్ ఉన్నది కదా, అలా ఏమనిపించలేదు. చాలా బాగుంది మూవీ. సూర్య యాక్టింగ్ అయితే మనకు తెలుసు కదా, స్పైడర్ మూవీలో ఒకసారి చూసాను తెలుగులో, మళ్ళీ ఇప్పటివరకు వెయిటింగ్ చేస్తుండే. యాక్చువల్లీ మూవీ నాని గురించి వచ్చాను, బట్ సూర్య గిట్ ఇష్టమైంది నాకు ఈ మూవీలో. చాలా బాగుంది. ఏంటంటే తన యాక్టింగ్ ఆ మూవీకి ఈ మూవీకి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. చాలా డిఫరెన్స్ యాక్టింగ్ వైజ్ చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే డైరెక్టర్ గ్రేట్నెస్ ఏంటంటే కమెడియన్ ఎక్కడ లేడు. ఇన్ మిడిల్లో ఏంటంటే కామెడీ విలన్తోనే చేపించాడు అన్నమాట, చిన్న చిన్న డైలాగ్స్ ఇచ్చి. చాలా బాగుంటుంది ఆ సీక్వెన్సెస్ చూస్తే మూవీకి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఎండింగ్ క్లైమాక్స్ గిట్ట బాగుంది మూవీ. సాంగ్స్ ఎస్పెషల్ మ్యూజిక్ బాగుంది. సాంగ్స్ వైజ్ నా పర్సనలీ అయితే ఐ డోంట్ ఫీల్ అంత ఎక్కువ అనిపించలేదు, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ ఎక్కువ ఉన్నాయి. మోస్ట్లీ 3 సాంగ్స్ అనుకుంటా బ్యాక్గ్రౌండ్. యాక్చువల్లీ ఒక సాంగ్ హీరోయిన్ది మంచి సాంగ్ ఏదైనా ఇచ్చేది ఉండే, అదొక్క డ్రాబ్యాక్ అంతే. రిమైనింగ్ ఆల్ ఏంటంటే ఆ మూవీలో ఆ మిడిల్లో సాంగ్ ఇస్తే ఇట్లా బాగుండదని ఇవ్వలేడేమో మేబీ. ఆ మూవీ స్టోరీ అలా లెంత్ వెళ్తుండే. శనివారం సంగతి ఏందో, శనివారం వాడి కోపం వస్తే ఎట్లా ఉంటుందో ట్రోలర్ చూపించాలి. శుక్రవారం సినిమా రిలీజ్ కాగానే ట్రోలింగ్ స్టార్ట్ చేస్తారు. నాకు ఒకలా ఈసారి దించోలు పెడతాడు. ఒక్కొక్కటి ఫ్యాన్స్ కనుక మీరు కనుక స్టార్ట్ చేసి దించోలు పెడతారు. వండర్ఫుల్ మూవీ, బ్లాక్ బస్టర్. ఇప్పటివరకు సినిమాలో అసలు ఏ మాత్రం సరిపోవు, అంత మించిన పెర్ఫార్మెన్స్ అనమాట. దసరాలో ఎంత మాస్ పెర్ఫార్మెన్స్ ఉందో దానికి మించింది ఉన్నది. కథ నాకు హీరోయిన్ పాత్రలు చిన్న చిన్నగా ఉన్న వాళ్ళ కాంబినేషన్ తక్కువగా ఉన్నా కానీ న్యాచురల్గా అనిపిస్తుంది, నార్మల్గా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. అక్కడక్కడ చిన్న కామెడీ కూడా ఉన్నది. పోలీస్ క్యారెక్టర్లో ఎస్జే సూర్య సీఏగా, ఆయన పేరు దయ. ఆడికి లేదు దయా జాలి అబ్బో, అస్సలు ఏమాత్రం క్రూరమైన విలన్గా చేసిండు భయ్య. అంత విలన్ ఆయనకి ఇచ్చారు కాబట్టి హీరో లెవెల్ అక్కడికి వెళ్ళింది. వండర్ఫుల్గా చేశాడు. దానయ్య గారు మంచి ప్రొడ్యూసర్ సార్, మంచి సినిమా తీశారు మీరైతే. ఇక బీజిఎం అయితే ఖతర్నాక్ ఉంది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, ఫోటోగ్రఫీ అయితే అద్భుతమైన ఫోటోగ్రఫీ. నాకైతే చాలా బాగా నచ్చింది. నాని కెరీర్లో బెస్ట్ మూవీ అనే ఫీలింగ్ కలిగింది. నిజంగా ఎస్జే సూర్యనా ఈ నాని హీరో అనే ఫీలింగ్ కలిగింది. వండర్ఫుల్ చేశారు. పట్టుడు కూడా వచ్చే అవకాశం ఉన్నది. మదర్ సెంటిమెంట్ తోటి అయితే స్టార్టింగ్ నుంచి మదర్ సెంటిమెంట్ తోటి ఎమోషన్తో కట్టి పడేస్తూ, మన రాజమౌళి సినిమాలో ఎమోషన్ వస్తే ఎలా మనం గుండెలు పట్టుకుంటామో, సీట్లు బిగ పట్టుకొని కూర్చుంటామో, ఆ పెర్ఫార్మెన్స్ కనపడేది సీన్. నేను చెప్పాను ఎలా ఉంది బ్రో, సరిపోతా శనివారం అన్నా గురువారమే వచ్చేసారి థియేటర్ దగ్గరికి. సో ఇది కాన్సెప్ట్. ఒక నాని గారి కర్తవ్యానికి ఊరు బలి అయిందా, లేకుంటే ఎస్జే సూర్య ఆశీష్ విద్యార్థి వాళ్ళ పాపాలకి సోకులపాలెం ఇబ్బంది పడిందా, లేకపోతే ఏమి ఒక ధైర్యం తేవడం కోసం సినిమాని 2 గంటల 5 నిమిషాలు తీయడం జరిగిందా అనేటువంటిది కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్లో నాని సైలెంట్గా యాక్టింగ్ చేసేసాడు న్యాచురల్గా. సో అరే ఇయ్యనయ్యి పట్టణ పట్టు. ఓకే, సో దాని తర్వాత వచ్చేసి సూర్య గారు వైలెంట్గా చేయడం జరిగింది, ఆశీష్ విద్యార్థి గారు డిఫరెంట్గా చేయడం జరిగింది. దిస్ ఇస్ ద స్టోరీ లైన్. అండ్ ఓన్లీ సూర్య, దాని తర్వాత నాని, ఆశీష్ విద్యార్థి, ఈ 3 బేస్ పైన అయినటువంటి స్టోరీ అండి ఇది. ఈ స్టోరీకి హీరోయిన్ అనేటువంటిది క్యారెక్టర్ తక్కువ ఉంది, హీరోయిన్ క్యారెక్టర్ చాలా తక్కువ ఉంది, ఎందుకంటే కథ ఆ విధంగా రాయడం జరిగింది. ఓవరాల్గా మూవీ వాజ్ గుడ్ అండి. బ్లెండర్ మిస్టేక్ ఏం తెలుసా, ఫైట్ సీన్లో ఒక రోప్ ఉంటుంది, అదేమో నల్లగా ఉంటుంది, కట్టుకున్నప్పుడు తెల్లగా అయిపోతుంది. ఎట్లా ఇది ఫెయిర్ అండ్ లవ్లీ పూసారా, లేదు కదా. సో అదే రోపు మళ్ళీ కాలిపోవాలి, అది కాలకుండా అట్లనే ఉంటుంది. వాట్ ఈస్ దిస్? సో నాకు తెలిసి అది స్టీల్, ఐరన్ స్టీల్ ఉన్నట్టుంది. సో నాకు అర్థమైపోయింది ఏంటంటే నెక్స్ట్ వీక్ వరకు మీకు సినిమాలు వేరే ఆప్షన్ లేదు, అర్థమైపోయింది నాకు. సో నా రివ్యూ శనివారం దాకా వేసేయండి. మిగతా రోజులు చూడే సినిమా కాదంటున్నారు కదా, అందుకే ముందు వచ్చారు కదా, గురువారమే వచ్చారు కదా, చూసుకో. శనివారం దాటిపోయినా మళ్ళా చూడు సినిమా, అర్థమైందా? ఎలా చేశారు అనుకుంటున్నారు? వైలెంట్ యాక్షన్, రెడ్ వచ్చే మొదల ఏందన్నా చెప్పినా కదన్నా ఇందాక. అరే వైలెంట్ యాక్షన్ అబ్బా అనేది, ఆయన యాక్షన్ వైలెంట్ సెన్స్ ఉంది, అర్థమైందా? మూవీలో సెన్స్ ఉంది, ఆయన యాక్టింగ్ కి సెన్స్ ఉంది, నేను చెప్పిన రివ్యూలో కూడా సెన్స్ ఉంది. ఇంకేమన్నా కావాలా? శనివారం రాపు, శనివారం రివ్యూ ఇస్తాను. హీరోయిన్ క్యారెక్టరే పెద్దగా లేదబ్బా దాంట్లో, హీరోయిన్ క్యారెక్టర్ ఉందనే అంత అర్థమైందా? దట్స్ ఇట్. ఓకే, సాంగ్స్ ఏముంది, నాకైతే పెద్దగా అనిపించలే. సరిపోదు మేడం నాకు శనివారం, ఒక్క శనివారం అయితే ఎలా సరిపోతుంది మేడం? ఇంత పర్ఫార్మెన్స్ 2 హీరోలు పెట్టి ఒక్క శనివారం పెడితే ఎట్లా సరిపోద్ది? సరిపోదు. డెఫినెట్గా ప్రతిరోజు శనివారం అన్నట్టు ఉండాలి అనిపించింది నాకు. నిజంగా ఇక్కడ జేఎస్ సూర్య గారు కానీ నాని గారు కానీ ఇద్దరు చూస్తుంటే నాకు ఈ సినిమాకి 2 హీరోలా ఒక హీరోనా అని డౌట్ వచ్చింది. నాకు తెలిసి మాట 2 హీరోలే, ఎవ్వరికి తక్కువ చేయలేదు, ఎవ్వరికి ఎక్కువ చేయలేదు, ఇద్దరిని బ్యాలెన్సింగ్ చేసుకుంటూ అతనిలోని పోలీస్ క్యారెక్టర్లోని నెగిటివ్, ఇతనిలోని హీరోయిజం. ఇంకా మన సూర్య గారి పేరేంది, దయా.
ఏ దయ లేనోడు ఈ దయ ఇండియన్ క్యారెక్టర్ చూడండి మేడం, ఆ క్యారెక్టర్ మించిపోయింది మేడం. నిజం చెప్తున్నా, నాకు ఆ ఇండియన్ మించిపోయిన క్యారెక్టర్ ఇచ్చారు ఈయనకి, సూర్య గారికి. ఆ సూర్య గారు తప్ప ఈ క్యారెక్టర్ వేరే ఎవడు చేసినా కూడా ఈ ఇంపాక్ట్ రాదు, ఇంత ఈ రేంజ్కి రాదు అనిపించింది. అండ్ నెక్స్ట్ నాని స్మార్ట్గా ఉండవు, ఫ్రైడే వరకు స్మార్ట్గా ఉండడం, ఒకేసారి ఇంత మాస్ లుక్లో అంటే సరిపోదా శనివారం అని చెప్పి పెట్టుకుని ఏంటంటే ఒక ఎల్ఐసి ఏజెంట్ ఎట్లా ఉంటాడు స్మార్ట్గా ఉండకపోతే, ఆఫీసర్ ఎలా ఉంటాడు అలాగే ఉంటాడు. కానీ సాటర్డే వస్తే ఉంటుంది అయ్యా, లెక్క వేరు కథ వేరు, అమ్మోరు పూర్ణట్టే అన్నట్టుగా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఒక డైరెక్టరు, ఒక హీరో కాదు సారీ, ఇద్దరు హీరోలు, ముగ్గురు కలిపితే ఒక సినిమా ఎలా ఉంటుంది, ఒక రేంజ్ డైరెక్టర్తో కలిపితే ఎలా ఉంటుంది అన్నది ఈ సినిమా చూస్తే నాకు అనిపించింది. చాలా అంటే చాలా బాగుంది, సూపర్. ఓకే బ్రో, తీసుకో. ఎలా ఉంది బ్రో సరిపోదా శనివారం? యా, సరిపోదా శనివారం మూవీ అయితే ఇప్పుడే చూసేసి వచ్చినాను నేను. నాకైతే మూవీ నేను హానెస్ట్గా అట్లీస్ట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తాను, నా పర్సెప్షన్ నేను చెప్తాను. ఒకరి గురించి నాకు తెలియదు, నాకైతే అబవ్ యావరేజ్ అని నాకు అనిపించింది. మరీ అంత ఎక్సలెంట్ కాదు, అంత నేను ఎక్స్ట్రాడినరీ అని నేను చెప్పను, కానీ బాగానే ఉంది. బట్ నాకు అనిపించింది అనమాట. ఎందుకంటే బ్రో, ఒకటి మనకు స్టోరీ లైన్ అయితే బాగానే ఉంది, మీకు ట్రైలర్లోనే తెలిసే ఉంటుంది అనమాట. అంటే ఉండే కోపాన్నంతా అణుచుకొని శనివారం రోజున కానీ ఆ కోపం కానీ కంటిన్యూ అయితే అది నిజమైన కోపంని అప్పుడు రివెంజ్ తీర్చుకుంటాడు, అప్పుడు ఇంకా కొడతాడనమాట, కోపాన్ని తీర్చుకుంటాడు. సో స్టోరీ లైన్ బాగానే ఉంది, కానీ స్క్రీన్ ప్లే కావచ్చు మనకు ప్రిడిక్టబుల్ స్క్రీన్ ప్లే అనమాట. అంత ఎక్సైట్ కలిగించే సీన్స్ ఏం లేవు, మనకు గూస్ బంప్స్ ఇచ్చే సీన్స్ చాలా తక్కువగా ఉన్నాయన్నమాట. సో ఎగ్జిక్యూషన్ కొంచెం నాకు అబవ్ యావరేజ్ అని నాకు అనిపించింది. అంటే ఇంకా చాలా బెటర్గా తీసిండొచ్చు, ఎందుకంటే వివేక్ ఆత్రేయ టాలెంట్ మనకు తెలిసిండేది, బ్రోచవర్ మెంటల్ మధ్యలో అంటే సుందరానికి. సో ఆ లెవెల్లో అయితే లేదనమాట. అందుకని నాకు వచ్చేసి ఒక అబవ్ యావరేజ్ మూవీ అని నాకు అనిపించింది. బట్ స్టిల్ ఆగస్టు 15th వచ్చిండే మిస్టర్ బచ్చన్, డబల్ ఇస్మార్ట్, ఈ మూవీస్ కంటే చాలా 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 టైమ్స్ బెటర్ మూవీ అనమాట ఇది. అంటే సుందరానికి ఇది రెండిట్లో ఒకటే బ్రో. దాంట్లో ఏంటంటే కొంచెం లెంత్ ఎక్కువ మైనస్ అయింది, దీంట్లో లెంత్తో పాటు కొంచెం ఒక ఫ్లాట్ నరేషన్ మైనస్ అనమాట. సో రెండు ఒకే రేంజ్లోనే ఉంటుందని నాకు అనిపిస్తూ ఉంది. ఇంకా ఆడియన్స్ రిజల్ట్ ఎలా ఉంటుందని ఆ ఒక్క రిజల్టే కాదు కదా. అవును, ఫస్ట్ హాఫ్ అయితే డెఫినెట్లీ మనకు హ్యాపీగానే మనకు అనిపిస్తుంది అనమాట. సెకండ్ హాఫ్ కొంచెం స్లైట్ నరేషన్, స్లో నరేషన్ ఉంటుంది మనకు. అండ్ ఈ మనకు మూవీ జడ్జిమెంట్ గురించి పక్కన పెడితే ఇంకా మనం మూవీలో బాగా ఎంజాయ్ చేసేది నాని యాక్టింగ్ కావచ్చు. నాని కంటే ముఖ్యంగా ఎస్జే సూర్య యాక్టింగ్ అయితే టెర్రిఫిక్గా ఉంటుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట ఎస్జే సూర్య యాక్టింగ్. మనకి ఇంకా పాత ఎస్జే సూర్య మూవీస్ అన్ని మనం మర్చిపోవచ్చు, స్పైడర్ కావచ్చు, లేకపోతే షింబుతో వచ్చిండే మానాడు కావచ్చు, జగర్తాండ 2 కావచ్చు, ఇవన్నీ మనం మర్చిపోవచ్చు. ఈ మూవీలో ఎస్జే సూర్య అయితే తన బెస్ట్ ఇచ్చినాడు. సో నాని యాక్టింగ్ కోసము, ఎస్జే సూర్య యాక్టింగ్ కోసము, జేక్స్ బీజిఎం కోసము అక్కడక్కడ ఒక 2-3 సీన్స్ ఉంటాయి, హై ఇచ్చే సీన్స్, వాటి కోసము డెఫినెట్లీగా వచ్చి చూడొచ్చు. అలా ఏం లేదు,